ఇందాక చెప్పా కదా, మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు. బయటికి సమాధి చాలా బాగుంది, కానీ లోపల ఏమని చెప్పండి? కుళ్ళిపోయిన శవం. బయటికి నువ్వు ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నా లోపల పరిస్థితి ఏమిటి? లోపల నీ హృదయ స్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు 100 సంవత్సరాలు పైగా ఉంది. ఆ చెట్టు అన్ని సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ చెట్టు గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఎవరు ఆ ఊరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఎందుకని? అంత పెద్ద చెట్టు అది. 100 సంవత్సరాల పైగా ఉంది. చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ ఒకరోజు ఒక వార్త వచ్చింది. ఏంటో తెలుసా? ఆ చెట్టు అమాంతంగా కూలిపోయింది, విరిగిపోయింది. పెద్ద తుఫానేమి రాలా, కొంచెం గాలి వచ్చింది. ఆ గాలికే ఆ చెట్టు విరిగిపోయింది. ఆ వార్త కాస్త లోకం అంతా తెలిసింది, ఆ ప్రాంతం అంతా తెలిసింది. ఒరే ఒరే, మనం చాలా గొప్పగా చెప్పుకుంటామే, ఆ చెట్టు విరిగిపోయిందట, ఆ చెట్టు కూలిపోయిందట. ఆ చెట్టు కూలిపోవడం ఏమిట్రా? అది ఎలా సాధ్యం రా? 100 సంవత్సరాలుగా ఉంది కదరా, ఎందుకు కూలిపోయింది? ఎంతమంది ఎన్ని ప్రశ్నలో అందరూ వచ్చారండి. ఆ చెట్టు ఎందుకు కూలిపోయిందో, ఎందుకు విరిగిపోయిందో చూద్దామని చెప్పి. అసలు విషయం ఏంటో తెలుసా మీకు? చెట్టు చాలా బలంగా ఉంది, బయటికి మాత్రమే. లోపల చెదపట్టేసింది, లోపల పురుగు పట్టేసింది. బయట మాత్రం బలంగా ఉంది, లోపలేమో పురుగు పట్టేసింది. ఆ పురుగు ఏం చేసిందో తెలుసా? లోపల ఉన్న సారాన్ని తినిపడేసింది. జాగ్రత్త, సైతాన్ చేసే పనిదే. బయటికి నిన్ను బాగా ఉండనిస్తాడు, నటింప చేస్తాడు, మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ లోపల మాత్రం ఏదో ఒక చెద, ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక అలవాటు నీలో ప్రవేశపెడతాడు. అది లోపల నువ్వు పెరగనిచ్చావు అని అంటే నిన్ను బలహీనపరిచేస్తుంది.